Now, notice, so help me, by God, I tell the truth, that these are spiritually discerned to me. Discerned by the Holy Spirit. And by every one of them has identified its place in the Bible. ఇప్పుడు గమనించండి, కనుక నాకు సహాయపడుము, నేను పరిశుద్ధాత్మ ద్వారా వివేచింపబడి, ఇవి ఆత్మ ద్వారా వివేచింపబడి, దేవుని ద్వారా నేను సత్యమును చెప్పుచున్నాను, మరియు వాటిలో ప్రతి ఒక్కటి వాటి స్థానాన్ని బైబిల్ గ్రంథములో గుర్తించి ఉన్నది. Now, what this great secret is that lays beneath this seal, I do not know. I don't know it. I couldn't make it out. I couldn't tell it. Just what it said. But I know that it was them 7 thunders, uttering themselves right close together, just banging 7 different times, and it unfolded into something else that I seen. ఇప్పుడు ఈ ముద్ర వెనుకనున్న ఈ గొప్ప మర్మమేదో నాకు తెలియదు. అది నాకు తెలియదు. నేను గ్రహించలేకున్నాను. నేనది చెప్పలేను. కేవలము అది ఆ 7 ఉరుములు ఒకదానికొకటి దగ్గరగా నుండి ధ్వనించి 7 వేరువేరు సార్లు ధ్వనించినవని నాకు తెలియను. మరియు నేను చూచిన దేనినో విప్పి బయలుపరచుచున్నది. Then when I seen that, I looked for the interpretation. It flew across there, and I couldn't make it out. That's exactly right. See, the hour isn't quite yet far. Amen. But it's moving into that cycle. See, it's coming up close. So the thing for you to do is to remember that I speak to you in the name of the Lord. Amen. Hallelujah. Amen, Lord. Hallelujah. Be prepared, or you don't know what time something can happen. అటు తరువాత నేనది చూచినప్పుడు అద్దము కొరకు నేను చూశాను. అది అచ్చట అడ్డముగా ఎగిరి వెళ్లిపోయినది, మరియు నేను దాన్ని గ్రహించలేకపోయాను. అది ఖచ్చితంగా నిజం, అవునా? దాని కొరకైన ఘడియ ఇంకా రాలేదు. అయితే అది ఆ వృత్తములోనికి కదలి వెళుచున్నది. చూశారా, అది సమీపకంగా వస్తుంది. కాబట్టి నేను ప్రభువు నామమున మీతో మాట్లాడుచున్నానను దానిని మీరు చేయవలసిన, గ్రహించవలసిన కార్యముగా ఉన్నది. సంసిద్ధంగా ఉండండి, ఎందుకనక ఏ సమయమున ఒకటి జరుగునో మీకు తెలియదు. Now, when that gets on tape, which it is, that'll probably send 10,000 of my friends away from me. Because they're going to say that Brother Branham's trying to put himself and make himself a servant or a prophet or something before God. ఇప్పుడు అది టేపులోనికి వచ్చిన పిమ్మట ఇప్పుడది జరుగుతున్నది. నాకు బహుశా 10,000 మంది నా స్నేహితులను అది దూరపరచును. కారణం, వారు చెప్తారు, సహోదరు బ్రహాం తనకు తానే చేసుకుంటున్నాడు. ఒక సేవకునిగా, లేక ఒక ప్రవక్తగా, లేక ఇంకొకటిగా దేవుని ఎదుట చేసుకున్నాడు. Let me tell you, my brethren, that is an error. Amen. I'm only telling you what I've seen and what has been told to me, and now you do whatever you want to. Amen. I don't know what's going to take place. I do not know. I just know that those 7 thunders holds that mystery of the heavens was quiet. Amen. Everybody understand? నా సహోదరులారా, నేను మీకు చెప్తాను, అది తప్పు. నేనేది చూశానో, నాకు ఏది చెప్పబడినదో అది మాత్రమే మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు కోరినది మీరు చేయండి. ఎవరు నాకు తెలియదు, ఏమి జరుగుతుంది నాకు తెలియదు. ఆ 7 ఉరుములు ఆ మర్మమును పట్టుకొని ఉన్నవని మాత్రం నాకు తెలుసు. పరలోకం నిశ్శబ్దముగా ఉండెను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారా? It may be time. It may be the hour now that this great person that we're expecting to rise on the scene may rise on the scene. Maybe this ministry that I have tried to take people back to the Word has laid a foundation. And if it has, I'll be leaving you for good. There won't be 2 of us here at the same time. If it is, he'll increase, I'll decrease. I don't know.
But I have been privileged by God to look and see what it was. See, unfold to that much. Now that is the truth. ఇది సమయం కావచ్చు, ఇప్పుడు గడియ కావచ్చు, రంగం మీదికి లేచి రావచ్చునని మనము ఎదురుచూచున్న ఆ గొప్ప వ్యక్తి రంగం మీదికి లేచి వచ్చుట ఈ సమయం కావచ్చును. ఒకవేళ నేను ప్రజలను మరలా వాక్యమునొద్దకు తీసుకుని పోవుటకు ప్రయత్నించుట వలన ఈ పరిచర్య ఒక పునాదిని వేసి ఉండవచ్చును. మరియు అది అలాగైతే మీ మేలు నిమిత్తము నేను మిమ్మల్ని విడిచివెళ్ళుచున్నాను. ఒకే సమయంలో మేము ఇరువురము ఇక్కడ ఉండలేము. చూశారా, అది అలాగైతే అతడు హెచ్చింపబడవలను, నేను తగ్గించబడాలి. నాకు తెలియదు. అయితే అది ఏమిటని చూచు భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించాడు. చూడండి, అంతవరకు నాకు విప్పబడి చూపబడెను. ఇప్పుడు అది సత్యము. And I'm sure that you've noticed the things that's been happening this week. I'm sure you noticed that little Collins boy laying there dying the other night. That little leukemia girl. మరియు ఈ వారంలో జరిగిన విషయాలను మీరు గమనించారని నేను నిశ్చయిస్తున్నాను. చనిపోబోతూ అక్కడ పడియున్న ఆ చిన్న కాలిన్స్ అబ్బాయి గత రాత్రిలో ఆ లుకీమియా వ్యాధితోనున్న ఆ చిన్న అమ్మాయిని అది మీరు గమనించున్నారని అనుకుంటున్నాను. The kingdom of God is coming. And it's becoming more from the negative to the positive as it has been. Now that ought to choke people. From justification to sanctification to the baptism of the Holy Ghost. And then here. Amen. We're just drawing closer to God all the time. దేవుని యొక్క రాజ్యము వచ్చుచున్నది. అది నీడవలెనున్న రూపము నుండి నిజ రూపానికి రూపు తాల్చుచున్నది. ఇప్పుడు అది ప్రజలను తికమక చేయకూడదు. నీతిమత్వం నుండి శుద్ధీకరణలోకి, శుద్ధీకరణలో నుండి పరిశుద్ధాత్మ బాప్తిసంలోకి వచ్చి ఇప్పుడు ఇచ్చటకు వచ్చాము. అవునా, మనము నిరంతరము దేవునికి సమీపస్థులమగుచున్నాము. Can't you see Methodist ministers? How that your message of sanctification was above that which Luther preached? You Pentecostals, can't you see your message of the baptism is beyond that which Methodists preached? You know what I mean? మెథడిస్టు సేవకులారా, మీ యొక్క శుద్ధీకరణ వర్తమానమును లూథర బోధ కన్నా మిన్నగా ఉండుట మీరు చూచుట్లేదా? పెంతెకోస్తు వారైన మీరు బాప్తిస్మను మీ యొక్క వర్తమానము మెథడిస్టు వారు బోధ కంటే మిన్నగా లేదా? నా భావమేదో మీరు అర్థం చేసుకున్నారా? Oh, we've had a lot of things go forth, and that's right. And if there's anybody that despises wrong and people saying something that's actually lies and not the truth, I hate that. అనేక కార్యములు బయలుపరచుటను మనము చూశాము, మరియు అది నిజమే. మరియు ఎవరైనా తప్పును తృణీకరించినా మరియు ప్రజలు సత్యము కాని అబద్ధమును చెప్పినలా నేను దానిని అసహించుకుంటాను. But I do love the solid truth, no matter how much it interrupts this way or that way. If it's truth, God will finally show it is truth. And if He doesn't do that one of these days soon, then my vision wasn't right. Now you see where I slay myself. అయితే నేను దృఢమైన సత్యమును ప్రేమిస్తాను. అది ఎంతగా, ఏ విధంగా లేక ఆ విధంగా ఇబ్బంది కలిగించినా పర్వాలేదు. అది సత్యమైతే చివరికి దేవుడు అది సత్యముగానే చూయించును. మరియు అది చేయనట్లయితే ఈ దినాలలో నా దర్శనము నిజము కాదు. ఇప్పుడు నేనుగా ఎక్కడున్నానో చూడండి. When will it be, Brother Branham? I cannot tell you. I do not know. But one of these days, if we never meet again on this earth, we're going to meet down there at the judgment seat of Christ. And you'll find out that in that room, the revelation coming from God, just like all the rest of them has, one of the mystery of that seal, the reason it wasn't revealed, it was 7 thunders that uttered their voices, and there it is perfectly, because nothing knows anything about it. It wasn't even written. So we're at the end time. We are here. సహోదర బ్రహ్యాం, అది ఎప్పుడు జరుగును నేను మీకు చెప్పలేను, నాకు తెలియదు. అయితే ఏదో ఒక దినాన
మనము తిరిగి భూమిపై కలిసి కొనని ఎడల దూరాన అక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము కలవబోతున్నాం. మీరు తెలుసుకున్నది ఏదనగా, ఆ గదిలో దేవుని యొద్ద నుండి మిగతా వాటి వలె బయలుపాటు వచ్చినప్పుడు అవి ఆ ముద్రలలో ఒక ముద్ర మర్మము అది బయలుపరచకున్నట్టుకు కారణం అది 7 మునుగులు వాటి యొక్క స్వరమును ఉరుముటయే. మరియు అది అక్కడ ఖచ్చితంగా ఉన్నది, ఎందుకనగా దాని గూర్చి ఏమీ తెలియలేదు, అది చివరకు వ్రాయబడలేదు. కాబట్టి మనము కడవరి కాలంలో ఉన్నాము. మనం ఎక్కడ ఉన్నాము? I thank God for His Word. I thank Him for Jesus Christ. Hallelujah. For without sending Him for the propitiation of our sins, we'll all be in a big muck of sin with no hope. But by His grace, His blood cleanses all sin. It's like the drop of ink in a bucket of Clorox. You never find the ink again. ఆయన వాక్యము కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను. యేసుక్రీస్తు కొరకు నేనాయనకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఎందుకనగా పాపముల పరిహార్థము నిమిత్తము ఆయనను పంపని ఎడల ఎటువంటి నిరీక్షణ లేక పెద్ద పాపపు కుప్పలో మనమందరము ఉంటాము. అయితే ఆయన యొక్క కృప ద్వారా ఆయన యొక్క రక్తము మన పాపమంతటినీ తుడిచివేసెను. ఏ విధముగా క్లోరాక్స్ బకెట్లోని ఒక చుక్క సిరాబొట్టును మరలా చూడరో ఆ విధముగా When our sins are confessed, it's put in the blood of Jesus Christ, they'll never be known again. God forgets them, they ever was they've been done. And as long as that sacrifice is laying there in an atonement for us, and that's all, that's it. See? మన పాపములు ఒప్పుకుని ఎడలా అది యేసుక్రీస్తు రక్తములో పెట్టబడును. అవి తిరిగి తెలియబడవు. దేవుడు వాటిని క్షమించును. అవి ఎన్నడూ చేయబడలేదు. మన పాప పరిహారము కొరకు ఆ అర్పణ అక్కడ ఉన్నంత వరకు అది అంతే. అది అదే. చూశారా? We're not sinners no more. We're Christians by the grace of God. And remember, in our own selves, we'd probably be just as bad as we ever was. But see, the grace of God has appeared to us. And that's what's made us what we are today, Christian brothers and sisters. మనమిక పాపులము కాము. దేవుని కృపను బట్టి మనము క్రైస్తవులము. జ్ఞప్తించుకోండి, మనము ఎంత చెడ్డవారిగా ఉన్నామో అలాంటి వారము. అయితే చూడండి, దేవుని యొక్క కృప మనకు అనుగ్రహింపబడి నేడు ఎలాగున్నామో అటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులుగా చేయబడ్డాము. This has been a tremendous week for me. I'm tired. My mind is tired. Because I have, with the best that I could do, and something strange going on every day, I would be amazed to walk in the room and be there for a few minutes and see something just turn me completely around. ఇది నాకు శ్రమతో కూడిన వారము. నేను అలసిపోయాను. నా మనస్సు అలసిపోయినది. ఎందుకనగా నేను ఇదియే నేను చేయగల శ్రేష్టమైన కార్యము. మరియు ప్రతిదినము ఏదో వింతైన కార్యము జరుగుతూనే ఉన్నది. నేను గదిలో నడుచున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడతాను. అక్కడ కొద్ది నిమిషాలు ఉంటాను. ఒకటి నన్ను సంపూర్తిగా మార్చిన సంగతి చూస్తాను. And here I go in there, I pick up the notes, I pick up books of Dr. Smith, Euro Smith, and all the writers and everything, and read down in their books. I say, now here's the 6th seal, here's the 4th seal. Now what does this man say? He'd say, well, it was this, there, that. I look over here and get another man. He said it was such and such, and it looked like it just didn't work right. మరియు ఇక్కడ నేనిక్కడికి వెళ్లి వివరణ పుస్తకం తీసుకుంటాను. డాక్టర్ స్మిత్, ఉరియా స్మిత్ మరియు అందరూ గ్రంథకర్తలు మొదలగునవి నేను చదివాను. చెప్తాను, ఇక్కడ 6వ ముద్ర ఉన్నది, ఇక్కడ 4వ ముద్ర ఉన్నది. ఇప్పుడు ఈ మనిషి దాన్ని గురించి ఏం చెప్తున్నాడు? అతడు చెప్తాడు, అది, ఇది, అది లేక మరొకటి అని. నేను ఇక్కడ చూచి ఇంకొకరిది తీసుకుంటాను. అతడు చెప్తాడు, అది, ఇది మరియు ఇది అని.
మరియు అది నాకు కనిపించును. అది సరిగా ఉన్నట్టుగా ఉండదు. అవునా? And I thought, well, what is it, Lord? I walk up and down the floor a while. I kneel down and pray. Go back and pick up the Bible. Sit down, read. Walk back and forth. And then all of a sudden, when I got quiet, here just unfolded like that. అటు తర్వాత నేను అనుకున్నాను, అదేంటి ప్రభువా, మరి నేను నేలపై కొద్దిసేపు కిందకు పైకి నడుస్తాను. నేను మోకరించి ప్రార్థిస్తాను. వెనుకకు వెళ్లి బైబిల్ తీసుకుంటాను. కూర్చొని చదువుతాను. ముందుకు వెనుకకు నడుస్తాను. తర్వాత తటాలున నేను నెమ్మదిగా ఉండినప్పుడు ఇక్కడ అది ఆ విధంగా తెలుపబడినది. Then I'd grab a pen right quick and go to writing it down like that, whatever I was seeing and doing, watching it like that till I got it wrote down. Then I'd take the rest of the day and go down and chase this out and see if it tied all the way down through the Scriptures. Then it prove all things. తర్వాత వెంటనే నేను కలమును తీసుకుని నేనేమి చేశానో చూశానో దాన్ని వ్రాయటానికి ఆ విధంగా దాన్ని కనిపెడతాను. నేను దాన్ని మిగుంచు వరకు. ఆ తర్వాత నేను పగటివేళ విశ్రాంతి తీసుకుని మరియు ఈ కార్యములన్నీ వెదకి లేఖనములతో అనుబంధం కలిగిన్నావా లేవా అని చూస్తాను. తర్వాత అన్ని కార్యములు రుజువగును. చూశారా? I got this here and I think now, as many people had visions, as many been revelations, if it's contrary to the Word, leave it alone. That's right, leave it alone. నేను దీన్ని ఇక్కడ పొందుకున్నాను మరియు నేను ఆలోచన చేశాను. ఇప్పుడు చాలా మందికి దర్శనాలు వస్తుంటవి, అనేక మందికి ప్రత్యక్షతలు వస్తుంటవి. అది వాక్యానికి విరుద్ధమైతే దాన్ని వదిలిపెట్టు. అవును, దాన్ని అలాగే వదిలివేయి. Now, then I run this down like this. Run it down like this. I jot down little things here. I thought, well, the class will be glad to hear this because it ties here. Now let's see, what does this say here? Yes, here it is right here. See, bring it back through the Bible and tie the thing down through the week. ఇప్పుడు నేను దీన్ని చూచి ఈ విధముగా చదువుతాను. ఇక నేను చిన్న విషయాలు గుర్తుంచుకున్నాను. నేను ఆలోచించాను, మంచిది. ఇప్పుడు దీన్ని వినుచున్న జనులు సంతోషిస్తారు. ఎందుకనగా అది ఇక్కడ ముడిపడి ఉన్నది. మనం చూద్దాం, ఇక్కడ ఇదేమి చెప్తుంది. అవును, ఇక్కడే అది ఉంది. చూశారా? మరియు వారమంతా దీనిని బైబిల్ గ్రంథము ద్వారా చూచి మరియు దానితో వాటిని జతపరిచాను. There it is on tapes. You're welcome to them. And I have did it to the best of my knowledge under Christian fellowship, grace of God to all man by Jesus Christ. I've done the very best that I know how. అవి అక్కడ టేపుల్లో ఉన్నవి. మీరు వాటిని తీసుకొనగలరు. మరియు క్రైస్తవ సహవాసం కింద నాకు తెలిసినంత వరకు నేను దానిని చేశాను. యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళికి దేవుని కృప అనుగ్రహింపబడుచున్నది. అలాగని నాకు తెలిసినంత వరకు బహు శ్రేష్టమైందిగా నేను చేశాను. You've been one of the finest classes. There's been nobody could have said any nicer. You all have come in here at 1 o'clock in the day, up till 5 o'clock to whenever they opened the church, and let the people come in. You stood in the cold. You stood in the snow. You've done everything. Stood around the walls till your legs ached. I'd see the men sit down, let the women sit up in different ones and stand like that, sitting around. మీరు ఒక మంచి తరగతిగా ఉన్నారు. ఇంత చక్కగా క్రమంగా కూర్చొని ఉండలేరు. వారు ప్రజలను లోపలికి అనుమతించుటకు ఆలయము తెరుచు వరకు మీరందరూ పగలు 1 గంటకు ఇక్కడ వచ్చి 5 గంటల వరకు వేచిండిరి. మీరు చలిలో ఉంటిది. మీరు మంచులో కూర్చుంటిది. మీరు సమస్తము చేశారు. మీ కాళ్ళు నొప్పి పుట్టు వరకు గోడల చుట్టూ నిలబడి ఉంటిది. పురుషులు క్రింద కూర్చుండుట నేను చూశాను. స్త్రీలు పైన కూర్చుండుట, పలువురు అలాగా చుట్టూరా నిలబడి క్రింద కూర్చున్నారు. I thought, Lord, it has been a mysterious week. The whole thing's been kind of strange. How would people come? See them stand around the outside, in the windows, in the doors, back around the back, everywhere, listening. నేను తలంచాను, ప్రభువా, ఇది మరమైన వారము. సమస్త కార్యము ఒక విధంగా వింతగా ఉన్నది. ఏ విధముగా ప్రజలు వచ్చినప్పుడు వెలుపల చుట్టూరా వారు నిలబడి ఉండుటయు, కిటికీలలో ద్వారముల యొద్ద వెనుకను దాని చుట్టూ ప్రతిచోట వింటున్నారు.
And as far as a speaker, I'm far from a speaker. I got that much intelligence to know that I'm not. But I'm not a speaker. Well, why would people sit and listen like that? Why would they do it? They don't come to hear a person like me. But they're coming because there's something in it drawing a people. See? There's something in it that's drawing them. మరియు ఒక ఉపదేశకునిగా లేను, నేను ఒక మంచి ఉపదేశకుని కాదని గ్రహించు జ్ఞానము నాకున్నది. అయితే ఎందుకని ప్రజలు కూర్చొని వింటారు? ఆ విధంగా ఎందుకు వారది చేస్తారు? నా వంటి వ్యక్తిని వినటానికి వారు రారు. అయితే వారు వస్తున్నారు. ఎందుకంటే అందులో ఒకటి ఉన్నది, ప్రజలను ఆకర్షించున్నది. అవునా? చూశారా? అందులో ఒకటి ఉన్నది, వారిని ఆకర్షించున్నది. As my wife stood here at the platform and sang when I started, నేను ప్రారంభించినప్పుడు నా భార్య ఇక్కడ వేదిక యొద్ద నిలబడి పాట పాడినట్లు, they come from the east and west. They come from the land afar to feast with the King, to dine as his guests. How blessed these pilgrims are, beholding his hallowed face, aglow with light divine, blessed partakers of his grace, as gems in his crown to shine. వారు తూర్పు నుండి పడవ నుండి వచ్చెదరు, వారు దూరదేశం నుండి వచ్చెదరు, రాజుతో విందారగించుటకు, ఆయన యొక్క అతిథిగా భుజించుటకు. ఎంత ధన్యులు ఈ యాత్రికులు! ఆయన పరిశుద్ధ ముఖమును చూచుచు, ఆయన కృపలో ఆశీర్వదించబడిన పాలు పంచుకున్న వారై ఆయన కిరీటములు రత్నములుగా ప్రకాశించెదరు. May you always bear that in mind, to be a gem in the crown of Jesus Christ. Paul said to the church, you are the jewels or gems of his crown. We want to be the gems of the crown of Jesus Christ. యేసుక్రీస్తు కిరీటములో ఒక రత్నముగా ఉండుట అనేది మీరు మనస్సులో ఎల్లప్పుడూ నుంచుకుందురు కాక, పౌలు సంఘానికి చెప్పాడు, మీరు ఆయన యొక్క కిరీటములోని రత్నాలు లేక మణులు అని. మనము యేసుక్రీస్తు యొక్క కిరీటములో రత్నములై ఉండవలసి ఉన్నది. We don't want never put a man in it. You forget anything about me. I am your brother, a sinner saved by grace, not fit to live. That's exactly the truth. I stand out to be humble. That's facts. There's nothing in me, not one sound thing at all. దానిలో ఒక మనుషుడు పెట్టకూడదు. మనము అలాగూ కోరుటలేదు. మీరు నన్నుగు చేదైన ఉన్నయడలా మరిచిపోండి. నేను మీ సహోదరుడును, కృప ద్వారా రక్షించబడిన పాపిని, జీవించుటకు యోగ్యును కాదు. అది ఖచ్చితంగా నిజము. దీనుడనై ఉండుటకు నేనది చెప్పుట్లేదు. అది నిజము. నాలో ఏమీ లేదు. ఏ ఒక్క మంచి యంత్రమాత్రము లేదు. But the grace of God has let my poor dimming eyes look beyond the curtain of time and see those things under. And I come back, when I was a little boy, I loved people. I always wanted somebody to love me and talk to me. Nobody would do it because of the name of the family. Nobody talked to me. అయితే దేవుని యొక్క కృప నా యొక్క పేద కునుకుచున్న కన్నులు తెరచు ఆవలనున్న దూరాననున్న విషయాలు చూచి నేను వెనుకకు వచ్చుటకు అనుమతించెను. నేను చిన్నపిల్లవానిగానున్నప్పుడు నేను ప్రజలను ప్రేమించాను. ఒకరు నన్ను ప్రేమించాలని నాతో మాట్లాడాలని నేను ఎల్లప్పుడూ ఆశించేవాడను. ఎవ్వరూ చేసేవారు అది కాదు. కారణం మా కుటుంబం పేరును బట్టి ఎవ్వరూ నాతో మాట్లాడరు. But when I made my surrender to God, then our people background being Irish, I thought maybe there's all Catholic, maybe that would be it. I went there, he is some way, and I went out to First Baptist Church, and he is another way. I said, Lord, there's got to be some way it's true. And something said, it's a word. అయితే నేను దేవునికి సమర్పణ చేసుకున్న తర్వాత, అటు తర్వాత మా ప్రజలు, వారి చరిత్ర ఐరిష్ వారు. నేను అనుకున్నాను, ఒకవేళ వారంతా కథోలిక్కులు, మరియు అది అలాగుండును. నేను అక్కడకు వెళ్ళాను. ఆయన ఇంకొక మార్గమున ఉన్నాడు. మరియు నేను మొదట బాప్టిస్టు ఆలయానికి వెళ్ళాను. ఆయన ఇంకొక మార్గమున ఉన్నాడు. నేను అడిగాను, ప్రభువా, సత్యమైన మార్గం ఒకటి ఉండవలసి ఉంది అని. మరియు ఒకటి చెప్పినది, అది వాక్యము. I've helped that word look at every vision, every word. The day I laid that cornerstone down there and put that in there, I wrote on there what he showed me that morning in a vision.
Be instant in season, out of season, rebuke with all long suffering and doctrine, for the time will come when they'll not endure sound doctrine, but after their own lust shall heap for themselves together as teachers having itching ears, and be turned away from the truth and to fables. And I've seen those two trees that have stood by do that very same thing. That's right. And there we are. And that is true. నేను ఆ వాక్యమును పట్టుకున్నాను. ప్రతి చోట ప్రతి దర్శనమును చూడు. ఆ దినమును నేను అక్కడ మూలరాతిని వేశాను. ఆ ఉదయం దర్శనములో ఆయన నాకు ఏమి చూపించాడో అక్కడ నేను వ్రాశాను. సమయమందును అసమయమందును ప్రయాసపడము, దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. నేను అక్కడ నిలబడి ఆ 2 చెట్లను చూశాను. అదే కార్యము చేయుటను. అవును, అక్కడ మనమున్నాము. అది నిజం. Now, you won't remember. Let me exhort you again. Don't say thank you to anybody at all. Don't say, think of some minister or something, some mortal man, there's anything good about him, because there's not. I don't care who he is. Amen. There's nothing good to any man. That's right. మరియు ఇప్పుడు మీరు కాదు, జ్ఞప్తించుకోండి. నేను మీకు మరలా హెచ్చరిక చేయనివ్వండి. మీకు ధన్యవాదాలు అని ఎవరికీ చెప్పవద్దు. అది ఆలోచించుడి. ఒక సేవకుడు లేక ఏదో ఒకటి, ఒక మర్త్యుడైన మానవుడు, ఏదైనా అతనితో మంచి ఏదియూ లేదు. అతడెవరైనా నాకు లెక్కలేదు. ఏ మనుషుల్లో ఏ మంచి లేదు. అవును. If there's a whole bunch of trumpets laying here, and one of them had to sound out a certain music, it's the man damn trumpets are perfectly mute. It's the fellow that can sound the trumpet that knows what he's going to do, that picks up the trumpet. The trumpet has nothing to do with it. The sound comes from an intelligence behind it. Amen. That's right. ఇక్కడ ఒక కుప్ప బోరలో పడి ఉన్నట్లయితే ఒక రాగాన్ని వాయించుటకు ఒకరు కావలసి ఉన్నది. అది ఒక మనిషి. ఆ బోరలో వట్టిగా మూగపోయి ఉంటవి. వాటిని వాయించున్నది ఒక మనిషి. ఆ బోరను తీసుకుని తాను ఏమి చేయబోచున్నాడని అతనికి తెలుసు. బోరకు దానితో ఏ సంబంధమూ లేదు. దాని వెనుకనున్న జ్ఞానం వలన ఆ స్వరము దాని నుండి వచ్చుచున్నది. అవును. So all trumpets are the same. All men are the same. Right. All Christians are the same. Right. There's no great man among us. We're not great men, not great women. We're all brothers and sisters, Amen. All the same bracket. We're no great. One don't make one greater than the other. Not a thing at all to do. No, sir. But we're just all human beings. కాబట్టి అన్ని బూరలు ఒక్కటే, మనుషులందరూ ఒక్కటే, క్రైస్తవులందరూ ఒక్కటే. మనలో ఏ గొప్ప మనుషులు లేరు. మనలో గొప్ప పురుషులము కాదు, గొప్ప స్త్రీలము కాదు. మనమంతా సహోదరులము. అంతా ఒక్కటే, ఒకే గీతలో ఉన్నాము. మనము గొప్ప కాదు. ఒకరికంటే ఒకరు గొప్పయని ఎంచరాదు. ఏ ఒక్క కార్యములోనూ లేదండి. అయితే మనమందరము కేవలము మానవులము. Don't try to interpret the things. Don't try to do anything more than just live a close life, giving praise and honor to Jesus Christ. Amen. Everybody understand that now? Amen. And then love Him with all your heart. Do you do it? సంగతులకు అనువాదం చూపుటకు ప్రయత్నించవద్దు. యేసుక్రీస్తుకు స్తుతి ఘనత చెల్లించుచు ఆయనకు సన్నిహిత జీవితం జీవించుడు తప్ప మరేమి చేయుటకు ప్రయత్నించవద్దు. ప్రతి ఒక్కరూ అది అర్థం చేసుకున్నారా? ఆ తర్వాత మీ నిండు హృదయముతో ఆయన్ని ప్రేమించుడి. మీరది చేస్తారా? నేను ఆయన్ని ప్రేమించుచున్నాను, నేనది చేస్తాను. నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను. కల్వరి చెట్టుపై నా రక్షణను కొనెను. The
Does everybody thoroughly understand? దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ బాగుగా అర్థం చేసుకున్నారా? Does everybody believe? You remember when I first started? Who has believed our report? Yes. To whom is the arm of the Lord revealed? Has He revealed to you His mercy, His goodness? Amen. Just remember, love Him with all your heart. ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారా? నేను ప్రప్రదంగా ప్రారంభించినప్పుడు మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను అనుదానితో ప్రారంభించుతని. ఆయన కృపను ఆయన మంచితనమును మీకు బయలుపరిచి ఉన్నాడా? ఆమేన్. మీ హృదయమంతటితో ఆయన్ను ప్రేమించుటకు జ్ఞప్తించుకోండి. I'm going back home now. I'll be back here again, the Lord willing, around the 1st of June. Maybe if the Lord puts it up on my heart, maybe sometime this early summer, like June or somewhere, maybe early fall, if the Lord tarries, I would like to come back and set another 7 nights for the 7 last trumpets. Would you like that? Would you pray for me that God will help me? All right. ఇప్పుడు నేను ఇంటికి తిరిగి వెళుచున్నాను. ప్రభుచిత్తమైతే జూన్ 1వ తేదీన నేను తిరిగి వస్తాను. ఒకవేళ ప్రభువు నా హృదయములో దాన్ని పెట్టిన యెడల, ఒకవేళ ఈ వేసవి ప్రారంభములో జూన్ లేక ఆ విధముగా ఒకవేళ ఆకురాలు కాలములో ప్రభు ఆలస్యం చేసినట్లయితే నేను మరలా వచ్చి మరొక 7 రాత్రులను 7 బోర్లకై సిద్ధపరచాలని అనుకుంటున్నాను. మీరు దాన్ని ఇష్టపడతారా? మీరు దాన్ని ఇష్టపడతారా? దేవుడు నాకు సహాయము చేయులాగున నా కొరకు ప్రార్థిస్తారా? మంచిది. Until I meet you again, remember this good old song. మనము తిరిగి కలయి వరకు ఈ మంచి పాత పాటను జ్ఞాపకముచ్చుకోండి. నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను. మరియు కల్వరి చెట్టుపై నా రక్షణ కొనెను. Now I want you to bow your head. I want to pray for you. Before the pastor dismisses, I want to pray for you. మీ తలలు ఉంచుకోవాలని మిమ్మల్ని కోరుచున్నాను. నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశిస్తున్నాను. కాపరి వీడ్కోలు ఇవ్వకముందు నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. Our Heavenly Father, may the people, Lord, understand, which I'm sure that there's some that doesn't. But Father, may they know the objective, and may they understand, Father, that it's your grace to them that these things are revealed. And I want to thank you, Lord, for the knowledge of knowing these things that Thou hast revealed to us. మా పరలోకపు తండ్రి, ప్రజలు గ్రహించెదరు కాక కొందరు అర్థం చేసుకోలేదని నాకు నిశ్చయముగా తెలుసు. అయితే తండ్రి, వారు ఉద్దేశ్యమును ఎరుగుదురు కాక, మరియు వారు అర్థం చేసుకుందురు కాక. తండ్రి, అది వారి ఎడల ఈ విషయాలు బయలుపరచుటకు నీ కృపయే. నీవు మాకు బయలుపరిచిన వాటిని తెలుసుకుంటానికై కల జ్ఞానము కొరకై ప్రభువా, నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. And I pray for everyone that's here, everyone that's attended the meetings, that there be some who does not believe. May, Lord, they become believers. మరియు ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు, కూడికకు హాజరైన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నమ్మని వారి కొరకు కొందరు ఉన్నట్లయితే ప్రభువా, వారు విశ్వాసులవుదురు కాక. I pray for all that will hear the messages by tape,
And if it falls, which it will, no doubt, in the homes and places of many unbelievers, that will differ. But Father, I pray for each one that before they say any blasphemous word, that they might first sit down and search the Scriptures by what's been said. And then say to you that they truly are sincere and want to know whether this is truth or not. And I pray for them, Father. టేపు ద్వారా వర్తమానములు వినువారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఎలాంటి సందేహము లేకుండా ఇది ఇండ్లలోనూ రకరకాలైన అవిశ్వాసులైన వారి స్థలాల్లోనూ వెళ్ళును. అయితే తండ్రి, ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థించుతున్నాను. వారు దేవదూషణకరమైన మాట వారు చెప్పకముందు మొదటిగా వారు కూర్చుని చెప్పబడిన లేఖనాలను పరిశోధించి అడుతరువాత వారు యథార్థముగా సత్యముగా ఇది సత్యమా కాదా అని నిన్ను అడుగునట్లు వారుండవలనని నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. I pray for these who stood along these walls, who stood on the outside, who sat in their cars, for little children, and for all that's been in, and just all of them, Lord, I pray for them. మరియు ఈ గోడల ప్రక్క నిలబడిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బయటున్నారో, ఎవరైతే వారి కార్లలో కూర్చున్నారో వారి కొరకు, చిన్న బిడ్డల కొరకు, లోపల ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. And I pray that my prayers will be answered, that you will bless them. First, Lord, give everyone eternal life. I pray that there will not be one of them lost, not one. మరియు నా ప్రార్థనకు జవాబు దయచేయమని, నీవు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మొదటిగా ప్రభువా, ప్రతి ఒక్కరికి నిత్య జీవము అనుగ్రహించుము. ఏ ఒక్కరూ నశించకుండా ఉందురు కాకని నేను ప్రార్థిస్తున్నాను. And now, Father, we don't know when this great event will be, but when we see these signs appearing and scriptural happenings, it warms our heart above measure. And I pray, Father God, that you'll help us. మరియు ఇప్పుడు తండ్రి, ఈ మహా సంఘటన ఎప్పుడు జరుగునో మాకు తెలియదు. అయితే ఈ సూచనలు జరుగుట మేము చూచున్నప్పుడు, లేఖనముల సంఘటనలు చూచున్నప్పుడు అవి మా హృదయాలను మించిన అనుభూతిని కలిగిస్తున్నవి. మరియు తండ్రివైన దేవా, నీవు మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. I pray that you'll help our dear pastor, Brother Neville. Make him, Lord, full of grace and full of power and with understanding, that he might take this stored food and feed the lambs of God. మా ప్రియమైన కాపరి సహోదరు నెవిల్కు నీవు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ నిల్వ చేయబడిన ఆహారమును దేవుని గొర్రె పిల్లలకు తినిపించినట్లుగా ప్రభువా, నిండు కృపతోనూ నిండు బలముతోనూ గ్రాహ్యముతోనూ ఉన్నట్లుగా అతన్ని చేయుము. Lord, I pray that you'll keep sickness away from us. May it come to pass that when people become sick, that they'll remember the present and all-sufficient blood of the Lord Jesus lays on the altar to make an atonement. And I pray that they'll be healed immediately. ప్రభువా, వ్యాధులు మాకు దూరముగా ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రజలు వ్యాధితోనున్నప్పుడు వారు సకలమునకు సరిపోయిన యేసుక్రీస్తు రక్తపు బలిపీఠంపై ఇప్పుడు పాప పరిహార్థమునకై ఉన్నదని వారు గుర్తించుకొందురు కాక, వారు వెంటనే స్వస్థత పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. And I pray that you'll keep the power of Satan away from them, to discourage them, or to try to make them make cults, or just keep all the powers of the enemy away, Lord. Sanctify us to thy word. Grant it, Lord. వారిని అధైర్యపరుస్తూ ఒక విధమైన పద్ధతులు తయారు చేసుకున్నట్లుగా చేయు సాతాను యొక్క శక్తికి వారిని దూరముగా ఉంచవలనని నేను ప్రార్థిస్తున్నాను.
లేక ప్రభువా, శత్రు యొక్క శక్తులన్నిటినీ దూరంగా ఉంచు. నీ వాక్యమునకు మమ్ము శుద్ధీకరించుము. ప్రభువా, దయచేయండి. Then, Lord, I pray that you'll help me. I'm beginning to fade away, Lord. I know my days can't be too many more. And I pray that you'll help me. Let me be true, Lord, and honest and sincere, that I might be able to bear the message as far as it's ordained for me to bear. అటు తరువాత ప్రభువా, నీవు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను 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 వాడిపోవుటకు ప్రారంభించితిని. నా దినాలు ఎక్కువ దినాలు లేవని నాకు తెలుసు. మరియు నేను సత్యముగానుండుటకు మరియు యథార్థత మరియు నమ్మకముతో ఉండి నేను ఎంతవరకు వర్తమానమును మోసుకొని పోవాలని నిర్ణయించబడి ఉన్నదో అంతవరకు దాన్ని చేయుటకు నాకు నీవు సహాయము చేయవలనని నేను ప్రార్థిస్తున్నాను. And when it comes to the time that I must lay down, and I get out to the river, and the waves begin to come in, oh God, may I be able to hand this old sword over to somebody else that'll be honest with it, Lord, and will pack the truth. Grant it, Lord. Until then, help me to be strong and healthy and courageous. మరియు నేను చనిపోవలసిన సమయం వచ్చినప్పుడు నది యొద్దకు పోవాలని ఉండగా మరియు అలల లోపలకు వచ్చుటకు ప్రారంభించగా, ఓ దేవా, ఈ పాత ఖడ్గమును వేరే ఒకరికి అందించినట్లు నన్ను ఉండనిమ్ము. ప్రభువా, దానితో వారు నమ్మకముగా ఉండి సత్యమును మోసుకొని వెళ్ళును. ప్రభువా, అనుగ్రహము చూపుము. మరియు అంతం వరకు నేను బలముగాను ఆరోగ్యంగాను మరియు ధైర్యంగాను ఉన్నట్లు సహాయము చేయుము. Help my church. Bless us together, Lord. We are yours. We feel now that your Spirit is among us. We believe that you will answer our prayers. While we commit ourselves to you with thy word for service for the rest of our days upon this earth. In the name of God's Son, Jesus Christ, our beloved Savior, for His glory. Amen. నా సంఘమునకు సహాయము చేయుము. ప్రభువా, మమ్ములను కలిపి దీవించుము. మేము నీవారము. ఇప్పుడు నీ ఆత్మ మా మధ్య ఉన్నదని మేము భావిస్తున్నాము. మా ప్రార్థనలకు నీవు జవాబిస్తావని మేము నమ్ముతున్నాము. ఏలైనగా ఈ భూమి మీద మా మిగిలిన దినాల్లోని పరిచర్య కొరకు నీకును నీ వాక్యముతో మేము అప్పజెప్పుకుంటున్నాము. ఆయన మహిమ కొరకు మా ప్రియరక్షకుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. నేను God bless you. దేవుని మిమ్మల్ని దీవించును కాక. నేను ఆయన ప్రేమించుచున్నాను With all my heart. నా నిండు హృదయముతో. ఎందుకనగా ఆయన నన్ను మొదలు ప్రేమించెను. సహోదరు నేవిల్, దేవుడు నిన్ను దీవించును. నీ విధి నిర్వహణలో ఉండు. It would be a good thing that he doesn't know anything about it. Because if he did, then he would impersonate that. That's his tricks in doing things. So therefore, God has made it so hid to the whole world, even to heaven, that there is no way of understanding it, only as God will reveal it himself. దాని గూర్చి అతనికేమీ తెలియకునుట అది ఒక మంచి విషయం. ఎందుకంటే అది అతనికి తెలిసినేలా తరువాత అతడు దానిని అనుకరణ చేస్తాడు. కార్యాలు చేయుట్లో అది అతని యుక్తి కనుక. కాబట్టి దేవుడు ప్రపంచమునంతటికీ ఎంతగానో దానిని మరుగు చేశాడు. చివరికి పరలోకానికి కూడా దానిని అర్థం చేసుకుంటకు వేరే మార్గాలు లేవు. దేవుడు
ఆయనకు ఆయనే అది బయలుపరచును. Now I want you to notice tonight that in the sixth seal there was a threefold purpose of the sixth seal. There was a threefold purpose of the horse riders. There's been a threefold purpose and all these things. That brings us back to a 3 and a 7 again. See? 7 seals, 7 vials, and so forth. Now, in 3s and 7s is God's number in His mathematics of revealing His Word. ఇప్పుడు ఈ రాత్రి మీరు గమనించాలని కోరుచున్నాను. ఏదనగా 6వ ముద్రలో అక్కడ ఒక 6వ ముద్రలో 3 విధాలైన ఉద్దేశములు కలవు. గుర్రపు స్వారీ చేయు వారిని గూర్చి 3 విధాలైన ఉద్దేశములున్నవి. ఈ కార్యములన్నిటిలో 3 విధాలైన ఉద్దేశములున్నవి. అది 3 యొద్దకు మనలను తీసుకుని వచ్చుచున్నది. మరియు 7 మరలా చూడు, 7 ముద్రలు, 7 పాత్రలు మరియు మొదలగునవి. ఇప్పుడు 3లో మరియు 7లలో ఆయన వాక్యం బయలుపరచుట్లో ఆయన యొక్క లెక్కలోని దేవుని సంఖ్య. Now, you notice like in the riders, there was 3 horses went out. One of them was a white one, one was a red one, one was a black one. And then in the 4th horse, why, all of them is mixed together. See, a threefold purpose. ఇప్పుడు మీరు గమనిస్తే స్వారీ చేయు వారి వలె 3 గుర్రములు బయలువెళ్ళెను. అందులో ఒకటి తెల్లనది, ఒకటి ఎర్రనది, ఒకటి నల్లనిది. మరియు ఆ తర్వాత 4వ గుర్రములో అవన్నీ కలిసిపోయినవి. చూశారా, 3 విధాలైన ఉద్దేశములు. Now, God did the same thing. God did the same when He sent out His lion, which was His word, to combat the Antichrist. Then we find out that He sent out the ox during the time of the tribulation period, the sacrificial animal, and in this tribulation period, that's all the people could do. It's just work, slave, and offer themselves for a sacrifice. ఇప్పుడు దేవుడు అదే కార్యము చేశాడు. అంత్యక్రీస్తును ఎదుర్కొంటకు ఆయన వాక్యమగు ఆయన సింహమును ఆయన పంపినప్పుడు దేవుడు అదే చేశాడు. తర్వాత అర్పణ జంతువుగా శ్రమకాలంలో ఆయన ఎద్దును పంపుటను మనము కనుగొంటున్నాం. మరియు ఈ యొక్క శ్రమకాలంలో ప్రజలంతా చేయగలిగిన కార్యమునంతా పనిచేసి బానిసలుగా ఉండి మరియు ఒక అర్పణగా వారిని వారు సమర్పించుకుంటే. Then we find out in the next age, which was Reformer's age, God sent out the wisdom of a man-like head on the beast, which was a power that went forth in the Reformers. తర్వాత కాలములో మనం చూస్తున్నాము, అది దిద్దుబాటు కాలము. దేవుడు బాణమును యొక్క జ్ఞానాన్ని పంపాడు. జీవి మనిషి వంటి తల, అది దిద్దుబాటు కర్తలలో నుండి బయలువెళ్లిన శక్తి. Now, did you notice? No wonder that the people of these days still live in the hangover like it was from the Reformers' age, because they just see it in the ecclesiastical way of looking at it, and they see it in the way that the seminaries just taught it. That was God's way at one time, but we've lived to pass that. Now we're into the age of the eagle, the revelation, to be revealed, the whole thing. ఇప్పుడు మీరు గమనించారా, ప్రతి ఈ దినాన కూడా ప్రజలు సంస్కర్తల కాలంలో నున్నట్లుగానే వాటినే పాటించి జీవించుచున్నారన్నట్లు ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఎందుకనగా వారి బోధకులు చేసిన విధముగా వారు చూస్తున్నారు. సెమినరీలు బోధించినట్లుగా వారు చూస్తున్నారు. ఒకప్పుడు అది దేవుని మార్గము, అయితే ఇప్పుడు అది దాటియున్నాం. ఇప్పుడు మనము పక్షరాజు కాలంలో ఉన్నాము. సమస్త కార్యము ప్రత్యక్షత ద్వారా బయలుపడవలసి ఉన్నది. Now compare this with Revelations, the 10th chapter, verse 1 to 7. And we'll see here in this Revelations, the Revelations here 10, 1 to 7, that in the days of the sounding of the 7th angel's message,
was to finish up all the mysteries of God. ఇప్పుడు దీనిని ప్రకటన 10వ అధ్యాయం వచనము 1 నుండి 7 వరకు పోల్చి చూడండి. మరియు మనమిక్కడ ఈ యొక్క ప్రకటనలో ఇక్కడ ప్రకటన 10:1 నుండి 7 వరకు 7వ దూత వర్తమానము ఊదు దినాలలో దేవుని మర్మములనియు సమాప్తములగును. Now, we find out also in this that the sixth seal now being opened, it was for a threefold purpose. Now, here was the purposes. The first thing was that the sleeping virgin had to go through the tribulation period for purification. She had to be purged of her sins of unbelief and rejecting the message. This she was done in the tribulation period. ఇప్పుడు మనము ఆ 6వ ముద్ర విప్పబడుటను దీనిలో కనుగొనుచున్నాము. అది 3 విధాలైన ఉద్దేశములకై విప్పబడినది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి ఆ ఉద్దేశములు. మొదటి ఉద్దేశం, శుద్ధీకరణకై నిద్రించుచున్న కన్య శ్రమకాలముల గుండా వెళ్లవలసి ఉండెను. ఆమె అవిశ్వాసమునే పాపముల నుండి మరియు వర్తమానం నిరాకరించినందుకు గాను ఆమె శుద్ధి చేయబడవలసి ఉన్నది. ఇది ఆమె శ్రమకాలంలో జరిగినది. We see they wind up over here in Revelation 7, between the 6th and 7th chapter here, that she had been purged and she had been given her robes. Now she's not the bride, but it's a church. వారు ప్రకటన 7 అధ్యాయములో 6 మరియు 7 అధ్యాయములకు మధ్యలో వారిని గూర్చి సమాప్తమైనది. ఆమె పరిశుద్ధపరచబడి మరియు ఆమెకు వస్త్రములు ఇయ్యబడెను. ఇప్పుడు ఆమె పెళ్లి కుమార్తె కాదు, అయితే అది సంఘము. The pure people that didn't have the opportunity maybe to receive the message, or in some way that they were blinded by these false prophets, and they didn't get a chance, and yet they're really sincere in heart, and God knows their heart, and here they're purged during this time. పరిశుద్ధమగు ప్రజలు ఆ వర్తమానమును ఒకవేళ స్వీకరించుటకు అవకాశం లేనివారు, లేక కొన్ని విధాల అబద్ధ ప్రవక్తల ద్వారా గుడ్డివారుగా చేయబడ్డారు. వారు హృదయమందు విధేయులైనప్పటికీ వారికి తరుణము లేకపోయెను. మరియు వారి హృదయము దేవునికి తెలుసు. మరియు ఇక్కడ వారు ఈ సమయంలో వారు శుద్ధి చేయబడ్డారు. You notice another purging kind. That's for Israel. When she gathers, that's the second fold. God purges Israel in the tribulation period. Out of the millions that will gather there, there will be a selected 144,000. And they will be purged also. God's purging Israel. ఇశ్రాయేలు కొరకు మరొక శుద్ధి చేయబడు సమయం మీరు గమనించారా? ఆమె కూడుకున్నప్పుడు అది 2వ ఉద్దేశం. శ్రమకాలంలో దేవుడు ఇశ్రాయేలును శుద్ధీకరిస్తాడు. అక్కడ కూడుకున్న లక్షల్లో 1,44,000 మంది వారు కూడా శుద్ధీకరించబడతారు. దేవుడు ఇశ్రాయేలును శుద్ధీకరిస్తాడు. Notice, there is a whole earth is to be purged. There will be such a thing that the moon, stars, and all nature will be purged. You see what it is? The earth is renewing herself, being purged, getting ready for the millennium. The millennium's coming up. And see, everything that's got any filth in it is to be purged during the 6th seal. గమనించు, అక్కడ సమస్త భూమి శుద్ధీకరించబడును. చంద్రుడు, నక్షత్రములు, సృష్టి యావత్తు శుద్ధి చేయబడి ఒక కార్యముండును. అదేంటో మీరు చూస్తున్నారా? భూమి శుద్ధి చేయబడు ద్వారా తనకు తాను పునరుద్ధరణ చంద్రుడి ద్వారా 1000 ఏండ్ల పాలనకు సిద్ధపడుతుంది. 1000 ఏండ్ల పాలన వచ్చుచున్నది. మరియు చూడండి, దానిలో ఏ మురికి ఉన్నను అదంతా 6వ ముద్రలో శుద్ధి చేయబడును. Now do you notice on the opening of this 7th seal, it's also in a threefold mystery. This one I will speak and have spoke, that it is the mystery of the 7 thunders. The 7 thunders in heaven will unfold this mystery. It'll be right at the coming of Christ, because Christ said no one knew when he would return. ఇప్పుడు
ఇప్పుడు మీరు గమనించుడి, ఈ 7వ ముద్ర విప్పబడటం ద్వారా అది కూడా 3 విధాలైన మర్మమై ఉన్నది. ఈ ఒక్కటి నేను మాట్లాడబోచున్నాను మరియు మాట్లాడి ఉన్నాను. అది 7 ఉరుముల మర్మము. పరలోకములో 7 ఉరుములు ఈ మర్మమును బయలుపరచును. అది సరిగ్గా క్రీస్తు యొక్క రాకడలో ఉండును. ఎందుకనగా ఆయన ఎప్పుడు వచ్చునని ఎవరికీ తెలియదని క్రీస్తు చెప్పాడు. Did you notice when the Jews asked him that? No, when we compared the scripture here with Matthew 24 with the 6 seals, the 7th seal was left out. Because, you see, Christ said only God Himself, no, not even the angels. No wonder it wasn't even written. You see, they hush, nothing take place then. Angels don't know it. Nobody knows when He's coming. But there'll be 7 voices of these thunders that will reveal the great revelation at that time. యూదులు ఆయన్ను అది అడిగినప్పుడు మీరది గమనించారా? ఇక్కడ లేఖనమును మత్తయి 24లో సరిపోల్చినప్పుడు 6 ముద్రలతో పోల్చినప్పుడు 7వ ముద్ర విడిచిపెట్టబడెను. ఎందుకనగా మీరు చూడండి, క్రీస్తు చెప్పాడు, దేవునికి మాత్రమే తెలుసు, దూతలకు కూడా తెలియదు, చివరికి వ్రాసే యుండుట కూడా తెలియలేదు. అది ఆశ్చర్యము కాదు. చూడండి, వారు నిశ్శబ్దంగా ఉన్నారు. ఏమీ జరగలేదు. దేవదూతలకు అది తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. అయితే అక్కడ ఆ సమయంలో గొప్ప బయలుపాటును బయలుపరిచినట్టు 7 ఉరుముల యొక్క 7 స్వరములు ఉండును. So I believe to us who, if we don't know it, and it won't be known till that time, but it will be revealed in that day, in the hour that is supposed to be revealed in. So the thing for us to do is to be reverent before God and serve Him and do all that we know how to do and live good Christian lives. కాబట్టి నేను నమ్ముతున్నాను, మనకది తెలియకపోతే మరియు ఆ సమయం వరకు అది తెలియబడదు. అయితే అది ఎప్పుడు బయలుపరచబడినవలనో అప్పుడు ఆ దినాన బయలుపరచబడవలసిన గడియలో అది బయలుపరచబడును. కనుక మనము చేయవలసినది దేవునియందు భయభక్తులుంచి ఆయనకు సేవ చేయుట, మరియు మనం ఏ విధంగా చేయవలనో తెలిసినంతవరకు చేయుట, మంచి క్రైస్తవ జీవితము జీవించుట. Here now we find that the 6th seal has been opened to us. We see it, and we know that this 7th seal cannot be broke to the public until that hour arrives. ఇక్కడ మనము చూస్తున్నాము, మన కొరకై 6వ ముద్ర తెరవబడినదని మనమది చూశాము. మరియు ఈ 7వ ముద్ర ఆ ఘడియ వచ్చు వరకు బహిరంగముగా విప్పబడదని మనకు తెలుసు. Now there was some reason that God let this 7 voices be thundered, because it must come. See, we find that Christ the Lamb took the book in His hand and He opened that 7th seal. But you see, it's a hidden mystery. No one knows it. But it right along with what He said, no one would know He's coming. ఈ 7 స్వరములు ఉరుముటకు దేవుడు అనుమతించుటకు గల కారణం ఒకటి ఉంది. ఎందుకనగా అది రావలసి ఉంది. చూశారా? ఎందుకనగా మనం చూస్తున్నాం, క్రీస్తు యగు గొర్రెపిల్ల ఆయన చేతిలో గ్రంథాన్ని తీసుకుని మరియు ఆ 7వ ముద్రను ఆయన తెరచెను. అయితే చూడండి, ఇది మరుగైన మర్మం, ఎవరికీ అది తెలియదు. అయితే అది ఆయన చెప్పుచూ వచ్చినదే. అది ఆయన రాకడ ఎవరికీ తెలియదు. They also would not know about this 7 thunder mystery. So you see, it's connected together. That much we have an understanding of it today, because the rest of it is all unfolded, but this is not unfolded. But sitting in my room, and I heard this, or not heard it rather, but seen it,
unfold to this 7 thunders. Now, that's as far as we can go, right there. వారికి ఈ 7 ఉరుముల రహస్యం కూడా తెలియదు. కాబట్టి మీరు చూశారా, అది ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నది. దాన్ని గూర్చిన జ్ఞానం అంతవరకు మనకున్నది. ఎందుకనగా ఈ దినాన దీని యొక్క మిగతాదంతా విప్పబడింది, కానీ అయితే ఇది తెరవబడలేదు. అయితే నా గదిలో కూర్చొని నేను ఇది విన్నాను, లేక అది వినలేదు. అయితే ఈ 7 ఉరుముల వరకు తెరవబడుటను చూశాను. ఇప్పుడు అంతవరకు మాత్రమే వెళ్ళగలం, సరిగ్గా అక్కడ వరకు. And now I trust that each and every one of you will serve God and do that which is right and love Him all your life and serve Him, and God will take care of the rest. మరియు ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ దేవుని సేవించుచు మేలైన దాన్ని చేస్తారని నమ్ముతున్నాను. మీ జీవితకాలమంతా ఆయన్ని ప్రేమించుడి, ఆయన్ను సేవించుడి, మిగతాది దేవుడు చూసుకుంటాడు. Now, we have in the completion here now, by the grace of God, all the mysteries of the 6 seals that's been sealed up, and we understand and know here that the 7th seal is not to be known to the public. ఇప్పుడు మనము ముగించినప్పుడు దేవుని కృప వలన ముద్రించబడిన 6 ముద్రల యొక్క మర్మములన్నీ తెలుసుకున్నాము. మరియు 7వ ముద్ర బహిరంగంగా తెలియబడదని మనము ఇక్కడ గ్రహించాము. Now His coming, at the hour of His coming, when the destruction of the earth, you know, He said there, what will be the sign of the coming of the end of the world? In Matthew 24, there where they asked Him that question. ఇప్పుడు ఆయన యొక్క రాకడ యొక్క గడియల్లో లోకం యొక్క నాశనము మీకు తెలుసా? ఆయన అక్కడ చెప్పాడు, లోకం యొక్క అంతము వచ్చుచున్నదనుటకు సూచన ఏమిటి అని. మత్తయి 24లో అక్కడ వారు ఆయన్ను ఆ ప్రశ్న అడిగారు. He went down to that. He told about Israel being gathered as a nation in the 31st verse of Matthew 24:31. But then he started off on parables. See? ఆయన దానికి జవాబిచ్చాడు. ఇశ్రాయేలు ఒక దేశముగా కూడుకొనుటను గూర్చి 31వ వచనంలో జవాబిచ్చాడు. మత్తయి 24:31. అయితే అప్పుడు ఆయన ఉపమానములు మొదలుపెట్టాడు. Then you see learn a parable of the fig tree. When you see it putting forth its buds, why, you know spring's nigh. And then when you see this coming to pass, then know the time is nigh. See Israel gathering in its own homeland. తర్వాత చూడండి, అంజూరపు చెట్టును గూర్చి ఒక ఉపమానం నేర్చుకునుడి. అది చిగురించుట మీరు చూచున్నప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని తెలుసుకునుడి. మరియు ఇది జరుగుట చూచినప్పుడు సమయము సమీపంగా ఉన్నదని తెలుసుకునుడి. చూడండి, ఇశ్రాయేలు తన స్వదేశములో కూడుకొనుచున్నది. But you notice he omitted the revelation of this 7th seal. And here when the 7th seal, when he opened it, he also omitted it again. See? So we see that it is a complete mystery. Therefore, the hour is not yet for this mystery to be known. Therefore, we're this far, and the rest of it will be known right around about the time that Jesus appears on earth again for His bride, or whatever takes place at that time. Now, until that time, let's just all pray, live good, straight Christian lives, looking forward for His coming. అయితే మీరు గమనించుడి, ఆయన 7వ ముద్ర యొక్క బయలుపాటుని వదిలివేశాడు. మరియు 7వ ముద్రను ఆయన విప్పినప్పుడు ఆయన మరలా దాన్ని వదిలివేశాడు. చూశారా? కాబట్టి అది సంపూర్తిగా మర్మమని మనము చూచినప్పుడు, కాబట్టి మర్మము తెలియబట్టుకు సమయం ఇంకా రాలేదు. అందుచేత మనము ఇంతవరకు ఉన్నాము. దాని యొక్క తదుపరిది యేసు భూమి మీదికి ఆయన వధువు కొరకు వచ్చు సమయములో, లేక ఆ సమయంలో ఏమి జరుగునో అప్పుడు తెలియను. ఇప్పుడు ఆ సమయం వరకు మనమంతా ప్రార్థించి మంచిగా జీవించి చక్కగా క్రైస్తవ జీవితం జీవించి ఆయన రాకడ కొరకు ఎదురు చూడవలెను.
And now if this tape would happen to fall into the hands of some persons, somewhere, don't try to make any kind of an ism out of it. The only thing you do, you just continue serving God. Because this great secret is so great that God wouldn't even let John write it. It thundered out, but he, knowing that promised us that it would be open, but to this time it isn't open. మరియు ఇప్పుడు ఈ టేపు ఎచ్చటనో ఒకరి చేతిలో పడిన ఎడలా దాని నుండి ఏ యొక్క సిద్ధాంతమును చేయుటకు ప్రయత్నము చేయవద్దు. మీరు చేయవలసిన ఒకే ఒక విషయం, మీరు దేవుని సేవించుటయే. మీరు చేయవలసిన ఒకే ఒక కార్యము. ఎందుకనగా ఈ గొప్ప రహస్యము యోహాను దానిని వ్రాయకుండానంతగా దేవుడు అనుమతించని మహా గొప్పది. ఇది ఉరిమెను. అయితే ఆయన దాన్ని ఎరిగి ఉండి అది తెరవబడునని మనకు వాగ్దానము చేశాడు. అయితే ఈ సమయం వరకు అది విప్పబడలేదు. And now we are grateful to God for what He has showed us. I've been sitting in the room up there for 8 days, and the message that I have just got through explaining to you, many of you here will understand, and I promise that there was something going on spiritual all the time that I was sure you were missing it, and here's what it is. It's the absolute vindication of this interpretation of the Scriptures being sent of God. ఆయన మనకేమి చూపించాడు అందుకొరకు ఇప్పుడు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుంటున్నాము. నేనెక్కడ గదిలో 8 రోజులు కూర్చొని ఉన్నాను, మరియు ఇప్పుడు మీకు నేను వివరించుచుండగా నేను చెప్పిన వర్తమానమును ఇక్కడున్న మీలో చాలామంది అర్థం చేసుకుంటారు. మరియు నేను వాగ్దానం చేశాను, ఏదో ఆత్మ సంబంధమైన కార్యము నిరంతరం ఒకటి జరుగుతున్నదని, మీరు దాన్ని పోగొట్టుకుంటారని మీతో చెప్తున్నాను. ఇక్కడ అది ఏమయ్యున్నది? అది దేవుని చేత పంపబడిన ఈ లేఖనములు అర్థం యొక్క పరిపూర్ణ నిరూపణ అయ్యున్నది. Because before we even went into it and I left to go west, the Lord showed me a vision one day about 10 o'clock one morning, and I come and explained it here that I'd seen it, didn't know what it was. It was a constellation of 7 angels. We remember that. You'll get it on the tape called, "What time is it, sir?" Well, now that is exactly what you're seeing now. ఎందుకనగా మనం అందులోకి కూడా వెళ్ళకముందు నేను పశ్చిమనకు వెళ్ళినప్పుడు ఒక ఉదయం ఒక దినాన సుమారు 10 గంటలకు ప్రభు నాకు ఒక దర్శనము చూపించాడు. నేనేది చూశానో నేను ఇక్కడికి వచ్చి అది వివరించాను. అదేంటో తెలియలేదు. అది 7 దూతలు సముదాయము. దాన్ని మనము గుర్తించుకున్నాము. అయ్యా, అదెంత సమయము అను పిలువబడి టోప్ మీద మీరది పొందుకోవచ్చు. అదే ఇప్పుడు ఖచ్చితంగా చూస్తుంది. The 7 angels, I was in the west. You remember the little bitty messengers? They went east. The second messengers, the doves, little bit larger bird, they went east. And then I looked, they was with me all the time. That is that first and second pull. 7 దూతలు, నేను పశ్చిమన ఉన్నాను. ఆ చిన్న వర్తమానికులు మీకు గుర్తున్నారా? వారు తూర్పు వైపునకు వెళ్లారు. 2వ వర్తమానికులు పావురములు, కొంచెం చిన్న పెద్ద పక్షులు, వారు తూర్పునకు వెళ్లారు. మరియు తరువాత నేను చూశాను, అన్ని సమయాల్లో వారు నాతో ఉన్నారు. అది మొదటిది మరియు 2వ లాగుడు. Now, the third came from the west, sweeping forward with great terrific speed. And they picked me up. That was coming back east with the mystery of these 7 seals, just like it said in Junior Jackson's dream that the Lord let me interpret for him there. On the inside of that pyramid, there was white stone that wasn't written on. ఇప్పుడు 3వది పశ్చిమ నుండి వచ్చి గొప్ప కదలికలతో
భయంకరమైన వేగంతో వారు నన్ను పైకెత్తారు. అదియే ఆ 7 ముద్రల మర్మముతో మరలా తూర్పునకు వచ్చిన కార్యముగా ఉన్నది. జూనియర్ జాక్సన్ యొక్క కలలో చెప్పిన విధంగా అది ఉన్నది. అక్కడ జరిగిన దానిని అతని కొరకై అనువదించుటకు ప్రభువు నాకు అనుమతించాడు. ఆ పిరమిడ్ యొక్క లోపల తెల్లని రాయి ఉన్నది. దానిపైన ఏమీ వ్రాయబడలేదు. That's the reason I had to go west to connect with these angels' message to come back here to reveal it to the church. Remember I said the next things that happen to be here at the church? That's just exactly. ఆ కారణము చేత నేను ఆ దూతల వర్తమానముతో దానిని సంబంధపరచుకొనుటకు పశ్చిమమునకు వెళ్లవలసి ఉండెను. తరువాత ఇక్కడకు తిరిగి వచ్చి దాని సంఘానికి బయలుపరచవలసి ఉండెను. జ్ఞప్తించుకోండి, నేను చెప్పాను తరువాత జరగవలసిన విషయాలు ఇక్కడ ఆలయములో జరుగును. అది ఖచ్చితంగానున్నది. Another thing I want you to notice what taken place. And if you're listening to the tape of the what time is it, sir, you will notice that one angel was very notable to me. The rest of them just seem ordinarily. But this angel was a noted angel. He was to my left in the constellation in the form of a pyramid. జరిగిన ఇంకొక విషయం గురించి మీరు గమనంలోకి తెస్తున్నాను. అయ్యా, అదెంత సమయం అను టేపు మీద మీరు వినుచున్నట్లయితే ఒక దూత నాకు చాలా గుర్తింపుగా ఉండిన దానిని మీరు గమనించగలరు. వాటిలో మిగిలినవి సాధారణంగా ఉన్నారు. అయితే ఈ దూత గుర్తింపతగిన దూతగా ఉండెను. అతడు పిరమిడ్ రూపంలోనున్న సముదాయంలో నా ఎడం వైపుగా ఉండెను. And remember, it was in the pyramid where the mysterious white rock was not written on. And the angels took me into that pyramid of themselves. The mysteries of God known only to them. And now there was the messengers had come to interpret that pyramid, or that message of the secret of these 7 seals which lays within inside the pyramid. మరియు దానిపైన వ్రాయబడని మరోమైన తెల్లని బండ ఆ పిరమిడ్లో ఉండినని గుర్తుంచుకోండి. మరియు పిరమిడ్గా ఉన్న దూతలే నన్ను ఆ పిరమిడ్లోనికి వారే నన్ను తీసుకుని వెళ్లారు. ఇప్పుడు ఆ పిరమిడ్ను లేక ఆ పిరమిడ్ లోపలనున్న ఈ ముద్రల మర్మము యొక్క వర్తమానపు భావమును తెలుపుటకు వచ్చిన వర్తమానికులు వారే. Now the angel was to my left would really be the last or 7th angel if we would count them from left to right, because he is on my left, me looking to him towards the west, him coming towards the east would be on the left side, so that would be the last angel's message. Very notable. మీరు వారిని ఎడమ నుండి కుడికి లెక్కించినట్లయితే నా ఎడమవైపునున్న దూత వాస్తవముగా ఆఖరు లేక 7వ దూత. ఎందుకనగా ఆయన నా ఎడమవైపునున్నాడు. పశ్చిమ వైపున నేను ఆయన వైపు చూస్తున్నాను. తూర్పు వైపున ఆయన వస్తున్నాడు. ఎడమవైపు అవుతుంది. కాబట్టి అది చివరి దూత యొక్క వర్తమానము. చాలా గుర్తింపతగినది. Remember how I said he had his head back and his great sharp wings and how he flew right to me? Now that is the 7th seal. It still is a notable thing. And we don't know what it is as yet, because it's not permitted to be broken. జ్ఞప్తించుకోండి, ఆయన తన తలను వెనుకకు త్రిప్పిన విధము. ఆయన గొప్ప వాడి అయిన రెక్కలు కలిగియుండెను. మరియు ఆయన నా వైపు ఎగిరి వచ్చినది మీకు చెప్పాను. ఇప్పుడు అది ఈ యొక్క 7వ ముద్ర. అది ఇంకా గుర్తింపదగిన విషయము. మరియు మనము అదేమైనది మనకు తెలియదు ఇంకా, ఎందుకనగా అది విప్పబడుటకు అనుమతించబడలేదు. But now, each one of you in the meeting has noticed that what a meeting it's been. Everybody just seemed to be right on the end of their seat. Everybody
standing around here at 1, 2 o'clock in the afternoon, waiting for the doors to open to get up here in the front, standing around the walls, cramped limbs, and everything. అయితే ఇప్పుడు కూటంలో ఉన్న ఒక్కొక్కరు అది గమనించి ఉంటారు. ఎటువంటి కూటమది? ప్రతి ఒక్కరూ వారి స్థలాల అంచున కూర్చున్నట్లుగా అగుపించారు. మరియు ఇక్కడ చుట్టూ నిలబడినవారు ఇక్కడ మధ్యాహ్నం 1-2 గంటలకి వచ్చి స్థలాల్లో కూర్చుంటకు ఎప్పుడు తలుపులు తెరుచడం ద్వారా తెరుస్తారా అని ఇక్కడ చుట్టూ నిలబడి వేచి ఉన్నారు. గోడల చుట్టూ నిలబడి ఉండుట వలన కాళ్ళు నొప్పులతో శ్రమపడ్డారు. What is it? It's been the Holy Spirit sending down these messengers, and they have been revealing it to us. And then notice how it's dovetailed with the Word exactly. అదేంటి? అది పరిశుద్ధాత్మ ఈ వర్తమానికులను క్రిందికి పంపుటి, మరియు వారు దాన్ని మనకు బయలుపరచుచున్నారు. తరువాత అది ఎలాగూ వాక్యమునకు సరిపడుచున్నదని గమనించుడి. ఖచ్చితంగా. And then to let you all know that this is truth, he foretold it about 2 months now or more before it ever happened, that when I went west not knowing it, come back here with the interpretation as he has given it. మరియు అది సత్యమని మీరందరూ ఎరుగునట్లుగాను అది జరగక ముందు సుమారు 2 నెలల క్రితమే ఆయనది చెప్పాడు. అది ఎరుగక ముందు నేను పశ్చిమానికి వెళ్ళాను. I remember in the vision, he never told me one thing in the vision when he took me up. I was scared, afraid I was going to die, be killed in an explosion. You see, they could not do it. The interpretation come just as I had need of it. That was in the room, and I gave it out just as he gave it. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, దర్శనములో ఆయన నన్ను పైకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన దర్శనములో నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు. నేను భయపడ్డాను. నేను చనిపోబోతున్నానని భయపడ్డాను. ప్రేలుడు ద్వారా చనిపోదునేమో అని భయపడ్డాను. మీరు చూడండి, వారు అది చేయలేకపోయారు. దాన్ని గూర్చి అవసరము నేను కలిగినప్పుడు ఆ గదిలో నాకు దాని అనువాదము దయచేయబడిను. ఆయన అది నాకిచ్చిన విధముగానే నేనది ఇచ్చాను. Now you see, friends, visions doesn't fail. They're always perfect. They're just exactly true. Now the vision plus the Word plus the history plus the church ages and all blend together. So I could truly say that to the best of my understanding and according to the Word of God and the vision and the revelation, the interpretation thereof is thus saith the Lord. ఇప్పుడు స్నేహితులారా, మీరు చూడండి, దర్శనాలు విఫలము కావు. అవి ఎప్పుడూ ఖచ్చితం. అవి ఖచ్చితంగా నిజం. ఇప్పుడు దర్శనము, వాక్యము, చరిత్ర, సంఘకాలాలు మరియు మొత్తం ఒకదానితో ఒకటి కలపబడి ఉన్నవి. కాబట్టి నాకు తెలిసినంత వరకు దేవుని యొక్క వాక్య ప్రకారము, దర్శన ప్రకారము మరియు బయలుపాటు ప్రకారము ఇవ్వబడిన అనువాదము ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని నేను నిజముగా చెప్పగలను. Now may the Lord bless you all, each one, real richly as we stand now and sing this good old song of the church. God bless you each one. Amen. ఇప్పుడు మనము ఈ పాత మంచి పాటను నిలువబడి పాడుచుండగా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును కాక. దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. నేను దేవుడు మిమ్మల్ని దీవించును. నేను ఆయన్ని ప్రేమించుచున్నాను నా నిండు హృదయముతో. ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను. దేవుడు నిన్ను దీవించును సహోదరు నెవిల్. విధి నిర్వహణలో ఉండు.